అందరికీ నమస్కారము. నా పేరు నాగలక్ష్మి. నేను వినకొండ నుంచి వచ్చాను. ఇక్కడ మౌన ధ్యానం ప్రతి నెల 23 నుంచి 29 వరకు మౌన ధ్యానం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇది ఫస్ట్ టైం నేను రావడము. జ పిరమిడ్ జీతవనానికి రావడం కూడా ఫస్ట్ టైము. సంక్రాంతి సంబరాలు ఇన్ని సంవత్సరాలు 2015 నుంచి ధ్యానంలోకి వచ్చాను. కానీ ఇప్పుడు వాటికి రాలేదు. ఇప్పుడు రావడం జరిగింది. ఈ మౌన ధ్యానంలో పాల్గొనడం వల్ల నాకు ఎనర్జీ సిస్టమ్ కూడా బాగా జరిగింది. ఎక్కువ మౌనము సాధన రోజుకి 10 గంటల సేపు ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఇక్కడ టీమ్ మెంబర్స్. వాలంటీర్స్ ఇద్దరు బాగా మమ్మల్ని కోఆర్డినేట్ చేసి బాగా చేసుకున్నారు. ఎట్లా చేయాలి ఏందనేది బాగా చేయిస్తున్నారు. నేను ఫుడ్ విషయంలో 3 పూట్ల భోజనం మీల్స్ చేసేదాన్ని. అలాంటిది మార్నింగ్ హెర్బల్ టీ, మార్నింగ్ 7 కల్లా హెర్బల్ టీ, అల్పాహారము ఏంటంటే వెజిటేబుల్ సలాడు, మధ్యాహ్నం రాగి జావా, ఈవినింగ్ అల్పాహారము, నైట్ అల్పాహారము, ఈవినింగ్ 5 కల్లా టీ. ఇట్లా రోజు దినచర్యలో భాగంగా ఇట్లా జరుగుతూ ఉండేది. ఈ ఆహారం తీసుకోవడం వల్ల నాకు అధికమైన శక్తితో నెక్స్ట్ ఎక్కువ సాధన చేయడానికి అనుకూలంగా ఉంది. అంత అద్భుతంగా ఉంది. ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు రావాలి పిరమిడ్ జీతవనానికి. మార్నింగ్ మెడిటేషన్కి 5 to 7, ఉదయం మెడిటేషన్ సుధాకర్ గారి సమాధి దగ్గర ధ్యానం చేయిస్తూ ఉండేవాళ్ళు. ఉదయము సాయంత్రము 2 పూట్ల చేయించడం జరుగుతుంది. ఆ సమాధి మందిరం దగ్గర ధ్యానం చేయడం వల్ల అద్భుతంగా మనం ఫీల్ అవుతాము. ప్రతి ఒక్కరు కానీ అది వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. మొత్తం మళ్ళీ నిన్న ట్రెక్కింగ్ లాగా తీసుకెళ్ళారు కొండ మీదకి, శివుని పిరమిడ్ దగ్గరికి. అక్కడ రోజు మొత్తం చేసినా కానీ అంత ఫుల్ ఎనర్జీగా ఉంది. తక్కువ సమయమే మేము కేటాయించుకున్నాం ట్రెక్కింగ్కి. కానీ ఎక్కువసేపు కేటాయించుకోవడం వల్ల, ధ్యానం చేయడం వల్ల ఒక అనుభూతి అయితే చెందుతారనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్తున్నాను. మనకి పుట్టిల్లు ఏదంటే పిరమిడ్ జీతవనం అని మాత్రమే చెప్పగలను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సాదరంగా ఆహ్వానించడము, రిసీవింగ్ చేసుకోవడము, మనల్ని శ్రద్ధగా చూసుకోవడము మరి పుట్టింట్లోనే జరుగుతుంది. ఆ పుట్టిల్లు ఏంటంటే మన ఆధ్యాత్మిక సంస్థకి నేను ఫీల్ అయింది. కానీ నేను చెప్తున్నాను, నాకు అనుభూతి చెందింది మాత్రం పిరమిడ్ జీతవనం అనే చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ జీతవనము ప్రభాకర్ సార్కి, ఈ టీం మెంబర్స్కి అందరికీ కృతజ్ఞతాభావంతో సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్.